హాయ్ అందరికీ. ఈరోజు మనం ప్రార్థన గురించి తెలుసుకోబోతున్నాము. ప్రార్థన అన్నది చాలా ప్రాముఖ్యమైంది. యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు, యేసుక్రీస్తు తండ్రితో గడపడం మనం చూస్తాం. ముఖ్యంగా 5 రొట్టెలని 5,000 మందికి, 5 రొట్టెలని 2 చేపలని 5,000 మందికి పంచిపెట్టిన తర్వాత యేసుక్రీస్తు ఏకాంతంగా శిష్యులందరిని పంపించేసి, జనాలందరిని పంపించేసి ఏకాంతంగా తండ్రితో గడపడం మనం చూస్తాం. ఓకే. యేసుక్రీస్తే గడిపారంట. అంటే యేసుక్రీస్తే ప్రార్థన చేశారు. ప్రార్థనలోని నువ్వు తండ్రితో గడుపుతావు. ఓకే. ప్రార్థన అంటే నువ్వు దేవుడి మీద ఆధారపడుతున్నావు. ఓకే. దేవుడిని నువ్వు సహాయం అడుగుతున్నావు. ఓకే. యేసుక్రీస్తే తండ్రి ఏదైతే చేస్తున్నారో అది నేను చేస్తున్నాను. తండ్రి నాకేదైతే చెప్తున్నారో అది నేను మీకు చెప్తున్నాను. అదే నేను చేస్తున్నాను. నా అంతట నేనేమీ చేయట్లేదని యేసుక్రీస్తు చెప్తారు. ఓకే. మనం కూడా భూమి మీద తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చిననుకుందాం. కావున ఎప్పుడైతే మనం తండ్రితో గడుపుతామో, మనం తండ్రిలాగా ఆలోచించడం మొదలుపెడతాం. ఇక క్రీస్తు యొక్క మనస్సుని మనం క్యారీ చేస్తాం. సో, ప్రార్థన అన్నది మన యొక్క జీవితంలో చాలా చాలా ప్రాముఖ్యమైంది. నా జీవితంలో చాలా సార్లు చాలా ఇబ్బందుల్ని, కష్టాలను ఎదుర్కొన్నప్పుడు నేను చాలా వాటి గురించి చింతిస్తూ ఉండేవాడిని. చాలా నలిగిపోతూ ఉండేవాడిని. కొన్నిసార్లు నిద్ర కూడా పట్టేది కాదు. 3, 4 కూడా అయిపోయేది. ఆ సమయంలో నేను ప్రార్థన చేసేవాడిని. ప్రార్థన చేసినప్పుడు నా హృదయానికి నెమ్మదొచ్చేది. రెస్టొచ్చేది. చక్కగా నిద్ర పట్టేది. ఓకే. అప్పటి వరకు ఆ కష్టాలు ఏదైతే అమ్మా! ఇంపాసిబుల్ అసల. నా వల్ల కాదు. ఇంక నేను ముందుకెళ్ళలేను. ఓకే. ఇంక ఎలాగా అని చెప్పేసి ఆలోచించినప్పుడు నాకు మొత్తానికి సమాధానం కోల్పోతూ ఉండేవాడిని. కానీ ఎప్పుడైతే నేను ప్రార్థన చేసేవాడినో అవి చాలా చిన్నగా కనిపించాయి. హల్లెలూయా! ఎందుకంటే ప్రార్థనలోని నీకు శక్తి ఉంటది. ఓకే. ఎందుకంటే నువ్వు ఆయన్ని చూస్తున్నావు. ఆయన వైపు ఉన్నావు. ఆయన వైపు నీ యొక్క దృష్టంతా కూడా ఆయన వైపు పెట్టుకున్నావు. ఎప్పుడైతే నీ దృష్టంతా కూడా ఆయన మీద ఉందో, ఎప్పుడైతే ఆయనతో స్పెండ్ చేస్తున్నావో, నీకు విశ్వాసం పెరిగిపోతది. ఎందుకంటే విశ్వాసము నీ అంతట నువ్వు పెంచుకునేది కాదు. ఇక విశ్వాసం అనేది వింటూ క్రీస్తు మాట వలన కలుగుతదంట. హల్లెలూయా! అందువలన విశ్వాసము కర్త, విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించేవాడు ఎవరు? యేసుక్రీస్తు. హీబ్రూస్ 12 చాప్టర్ ఫస్ట్ వర్స్‌లో కూడా ఉంటది. ఓకే. ఇంత ఇంత గొప్ప సాక్షి సమూహం మన చుట్టూ కూడా ఉంది. మీకు సులువుగా మీరు సులువుగా చిక్కులు పెట్టు ఆ భారాన్ని, ఓకే. ఇంకా ఆ యొక్క పాపాన్ని పక్కన పెట్టి, క్రీస్తు వైపు చూస్తూ గురి యొద్దకు పరిగెట్టమని దేవుని యొక్క వాక్యంలో ఉంటది. ఓకే. మనము ఈ యొక్క భారం దగ్గరే మనం చాలా సార్లు ఆగిపోతాం. భారత కూడా మనము ఆలోచిస్తాము. మనము అన్నీ కూడా మనం చేసేద్దాం అనుకుంటాం. ఆఫ్‌కోర్స్ మన పార్ట్ ఉంది. ఓకే. మన పార్ట్ ఉంది. కానీ పౌలేమంటారో తెలుసా? సమస్తము ఆయన ద్వారా నేను చేయగలను. ప్రతిది కూడా నాకు సాధ్యమే. ఎందుకంటే దేవుడు నా పక్షాన ఉన్నాడు. ఐ క్యాన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ అని అంటాడు. ఓకే. నా అంతటా నా అంతట నేను అని అనట్లేదు అక్కడ పౌలు. నా నేను క్రీస్తు ద్వారా సమస్తం చేయగలనని. సమస్తము. ఓకే. మనం ఏం చేస్తామంటే మనము చేసేద్దాం అనుకుంటాం అన్ని. ఓకే. కానీ నువ్వు క్రీస్తు ద్వారా నువ్వు ప్రతిదీ చేసినప్పుడు ప్రతిదీ కూడా నీకు సాధ్యం. హల్లెలూయా! ప్రతిదీ సాధ్యమే. ప్రతిదీ సాధ్యమే. క్రీస్తు ద్వారా. ఓకే. క్రీస్తు ఎప్పుడైతే క్రీస్తులో నుంచి మనం ముందుకెళ్తామో, ఆయన ప్రెజెన్స్‌లో నుంచి ముందుకెళ్తామో, ఓకే. ఆయన మీద డిపెండ్ అయ్యి, ఆయన మీద విశ్వాసం ఉంచి, ఆయన ట్రస్ట్ చేస్తూ మనం ముందుకెళ్తామో, మనం ప్రతిదీ చేయగలం. మనకు ప్రతిదీ సాధ్యమే. ప్రతి వర్క్ కూడా మనం చేయగలం. హల్లెలూయా! దేవుని యొక్క చిత్తాన్ని భూమి మీద మనం నెరవేర్చగలం. ఆమేన్. అందుకని ఆ భారం అన్నది చాలా, చాలా, చాలా మనం గమనించాల్సిన విషయం. ఓకే. మనం భారంని అసలు పట్టించుకోం. ఓకే. భారం వచ్చినప్పుడు భారంలోకి వెళ్ళిపోతాం. ఒక చింతలోకి, ఒక వరీలోకి వెళ్ళిపోయి, మనం అలాగా చింతలోకి వెళ్ళిపోయి, మనం అదే ఆలోచిస్తూ శూన్యంలోకి చూడడం మొదలుపెడుతుంటాం. నువ్వెప్పుడు కూడా శూన్యంలో చూస్తే నీకు జవాబు రాదు. నీ సమస్య తీరదు గానీ, శూన్యాన్ని శూన్యంలో నుంచి భూమిని తయారు చేసిన వాడిని నువ్వు చూసినప్పుడు, నువ్వు ఈ లోకాన్ని జయిస్తావు. హల్లెలూయా! ఆమేన్. ప్రైజ్ గాడ్. థాంక్ యూ జీసస్. ఆమేన్. ఎందుకంటే సమస్తము సాధ్యమే. సమస్తం సాధ్యమే.
అసలు అసాధ్యమన్నది భూమి మీద ఏది కూడా లేదు. ఎందుకో తెలుసా? తండ్రి నీ పక్షాన ఉన్నాడు. దేవుడు నీ పక్షాన ఉంటే నీకు విరోధి ఎవరసల? నీకు విరోధి ఎవరు? నీకు విరోధి ఎవరు ఉండలేరసల. యెహోషువ, కాలేబు దేవుడు వాళ్ళని నడిపించినప్పుడు 12 మంది వెళ్తారు. మనకు ఆ యొక్క విషయం తెలుసు. ఓకే. మనం ఆ వాక్యం మనం చదివాము, విన్నాం. అయితే ఈ 12 మంది కూడా 10 మంది వచ్చి అసలు ఇంపాసిబుల్ అంటారు. అసాధ్యం. వాళ్ళెంతున్నారు, మనం ఎంతున్నాము, వాళ్ళ యొక్క పట్టణం ఎంత గొప్పదసలా, ఆ యొక్క గోడలు ఎంత పొడవుగా ఉన్నాయి. మనం వాళ్ళకి ఆహారం అయిపోతాం అంటారు. కానీ యెహోషువ, కాలేబ్ ఏమంటారు తెలుసా? సమస్తం సాధ్యమే. వాళ్ళు మనకి ఆహారం అవుతారు. మనం వాళ్ళని జయించబోతున్నాము అని చాలా స్పష్టంగా, చాలా విశ్వాసంతో ముందున్నట్టే. మరెందుకు? ఎందుకంటే యెహోషువ, కాలేబు దేవునితో గడిపారు. దేవునితో ముందుకెళ్లారు. ఆమేన్. ఎప్పుడైతే మనము ఆయనతో నడుస్తామో, ఓకే. ఆయన ఆయన యొక్క ప్రెజెన్స్‌లో ఉంటామో, ఎప్పుడైతే ప్రేయర్ చేస్తావో, నువ్వు ప్రేయర్ చేసినప్పుడు, నువ్వు ఆయన మీద డిపెండ్ అయినప్పుడు, నువ్వు ఆయనతో గడుపుతున్నావు. నువ్వు ఆయన ప్రెజెన్స్‌లో ఉంటున్నావు. ఓకే. ఆయన ఆలోచనలు నీ ఆలోచనలుగా మారుతాయి. ఓకే. పౌలు అదే అంటారు. సెట్ యువర్ మైండ్ ఆన్ థింగ్స్ అబోవ్. నీ యొక్క ఆలోచనలు పైనున్న వాటి మీద ఉంచుకో. ఓకే. ఈ లోకం ఉన్న వాటి మీద కాదు. ఈ లోకమున్న లోకంలో ఉన్న మర్యాద, ఈ లోక మర్యాద గతించిపోతదట. ఓకే. కానీ ఎప్పుడైతే దేవుని మీద నీ మనసు ఉంచుకుంటావో, ఓకే. ఎప్పుడైతే నువ్వు ఆయన వైపు చూస్తావో, నీకు ప్రతీదీ సాధ్యమే. ఆయన ఏదైనా చేయగలడు. ఆయన ఏదైనా చేయగలడు. ఆయన ఎర్ర సముద్రమే 2 పాయలుగా చేశారాయన. ఆమె ఎరుకో గోడల్ని కూల్చారు. అప్పుడు చేశారంటే ఇప్పుడు కూడా చేస్తారు. మీకో విషయం తెలుసా? మనము ఆ యొక్క ఎరుకో గోడల గురించి, ఆ యొక్క ఎర్ర సముద్రం గురించి మాట్లాడినప్పుడు, ఓకే. అది బైబిల్‌లో ఉంది. ఓకే. అవన్నీ కూడా జరిగాయి అని చెప్పేసి అది మనం చాలా కామన్‌గా చూస్తాం. ఓకే. కొన్నిసార్లు అంటే కొన్నిసార్లు అది మనకి కామన్ అయిపోవచ్చు. కానీ వాళ్ళకి కూడా, వాళ్ళు కూడా మనలాంటి మనుషులే. వాళ్ళు కూడా మనలాంటి వాళ్ళు వాళ్ళ జీవితంలో కూడా మనము ఎలాగైతే మోసే గురించి విన్నామో, మనం ఎలాగైతే యెహోషువ, కాలేబు గురించి విన్నామో, మోసే, యెహోషువ కూడా అబ్రహాం గురించి విన్నారు. ఆమేన్. అబ్రహాం గురించి విన్నారు వాళ్ళు. అబ్రహాము దేవునితో నడిచాడు. అబ్రహాము అనే చాలా రాజ్యాలను జయించాడు. అబ్రహాము దేవుని మీద విశ్వాసం ఉంచడం వల్ల 100 సంవత్సరాలకి పిల్లల్ని కన్నారు వాళ్ళు. అని స్టోరీస్, ఈ యొక్క టెస్టిమనీస్ అన్నీ కూడా వాళ్ళు కూడా మనలాగా విన్నారు. అబ్రహాం గురించి విని వాళ్ళు విశ్వాసం ఉంచారు. ఏ అబ్రహాం జీవితంలో దేవుడు చేశాడు. నా తండ్రి జీవితంలో దేవుడు చేశాడు. మా పితరుల జీవితంలో దేవుడు చేశాడు. యోసేపు జీవితంలో దేవుడు చేశారు. యోసేపు జీవితం మనం చూసుకున్నట్లయితే అసలు నథింగ్ అసలు యోసేపు. ఒక సాధారణమైన దాసుడు యోసేపు. ఒక ప్రాంతంలో, ఒక పట్టణంలో, ఒక దేశంలో. తర్వాత యోసేపు అందరికీ అధికారి అయిపోతాడు. ఓవర్‌సీర్ అయిపోతాడు. ఫస్ట్ ఇంటికవుతాడు. తర్వాత ఆ దేశానికయిపోతాడు. ఆమేన్. ఈ యొక్క విషయాలన్నీ కూడా మోసేకి కూడా తెలుసు. ఈరోజు మోసే గురించి, యెహోషువ గురించి మనం ఎలాగైతే మాట్లాడుకుంటున్నామో, ఆ సమయంలో యోసేపు గురించి, అబ్రహాం గురించి, ఇస్సాకు గురించి, యాకోబు గురించి మోసే, మోసే తల్లిదండ్రులు, మోసే వీళ్ళందరూ కూడా మాట్లాడుకున్నారు. మాట్లాడుకొని వాళ్ళు కూడా నమ్మారు. వాళ్ళ జీవితంలో చేసిన దేవుడు మా జీవితంలో కూడా చేస్తాడు అని నమ్మారు. అంటే మనం కూడా ఇప్పుడు ఏ ఏ మోసే జీవితంలో, యెహోషువ జీవితంలో దేవుడు చేశాడో, పేతురు, పౌలు, యోహాను జీవితంలో దేవుడు చేశారు అద్భుత కార్యాలు. వాళ్ళ జీవితంలో నడిపించడం. మోసే మోసే నుంచి అందరూ కూడా హీబ్రూస్ 11 చాప్టర్‌లో ఉంటది. విశ్వాసంతో వాళ్ళు దేవుని యొక్క వాగ్దానాల్ని వాళ్ళు సంపాదించుకున్నారంట. దేవుని యొక్క వాగ్దానంలో నడిచారంట. ఆమేన్. దేవుని యొక్క చిత్తాన్ని వాళ్ళ జీవితంలో నెరవేర్చబడ్డం వాళ్ళు చూసారు. ఎందుకంటే దేవుడిని నమ్మారు వాళ్ళు. ఆమేన్. ఆమేన్. సేమ్ మనం కూడా వాళ్ళని చూద్దాం. ఓకే. వాళ్ళని చూద్దాం. వాళ్ళ జీవితంలో దేవుడు చేశాడు. ఏ దేవుడు వాళ్ళ జీవితంలో ఏదైతే ప్రణాళికని పెట్టారో వాళ్ళ జీవితంలో ఆ ప్రణాళికని నెరవేర్చారు. పౌలు కూడా నా పరుగు కడముట్టించితిని. నా విశ్వాసం కాపాడుకుంటిని అని అంటాడు పౌలు. హల్లెలూయా! అలాగే మన పరుగు కూడా కడముట్టిస్తాం. అది పెద్ద ఇంపాసిబుల్ అయితే కాదు నువ్వు దేవుడి వైపు చూస్తే. పౌలు ఏమంటాడంటే ఈ సమస్తం కూడా నా అంతట నేను చేయలేదు. సమస్తం ఆయన ద్వారా నేను చేశానంటాడు.
ఐ డిడ్ ఎవ్రీథింగ్. నా అంతట నేనే ఏది కూడా చేయలేదు. ఆయన ద్వారా నేను చేశానంటాడు. ఆమేన్. ఎందుకంటే పౌలుకి తెలుసు. అందుకని పౌలంటాడు, నేనెక్కడ బలహీనుడినో అక్కడ నేను బలవంతుడినంటాడు. హల్లెలూయా! హల్లెలూయా! ఎప్పుడైతే ఆయన వైపు చూస్తావో ఖచ్చితంగా గొప్ప కార్యాలు నువ్వు చూస్తావు. నువ్వు నువ్వు నీ జీవితంలో ముందుకెళ్తా ఆయన చిత్తాన్ని భూమి మీద నువ్వు నెరవేర్చే ఈ యొక్క యాత్రను నువ్వు ముగిస్తావు. ఆమేన్. ఇయర్స్‌తో సంబంధం లేదు. నువ్వు ఎంత నీకు వయసయిపోయిందా? నీకు పిల్లలు పుట్టేసావా? వాళ్ళు పెద్దవాళ్ళయిపోయారు. వాళ్ళకి పెళ్ళిళ్ళయిపోయాయి. వాళ్ళకి పిల్లలు పుట్టారు. డజంట్ మ్యాటర్ యాక్చువల్లీ. మోసేని దేవుడు 80 సంవత్సరాలకు వాడుకున్నాడు. నువ్విప్పుడు నువ్వు సరెండర్ అవుతుంది. నన్ను వాడుకో అని దేవునితో స్పెండ్ చేయి. దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఆమేన్. ప్రతి ఒక్కళ్ళ పట్ల కూడా దేవుని ప్రణాళిక ఉంది. మనము ఏం చేయమంటే దేవునితో స్పెండ్ చేయం. ప్రేయర్ చేయం. నువ్వు ఎప్పుడైతే ప్రేయర్ చేస్తావో నువ్వు పవర్ చూస్తావు. దేవుని యొక్క నడిపింపు నీకు అర్థమవుతది. దేవుని యొక్క ఆలోచన నీకు అర్థమవుతది. ఈ మనోనేత్రాలు వెలిగింపబడతాయి. నీ హృదయంలోని నీ హృదయంలో ఓకే. ఏదైతే మారాలో అవన్నీ కూడా మారుతాయి. నీ హృదయం మారుతది. ఆమేన్. హల్లెలూయా! ప్రేయర్ అంటే ఇంత సమయము, అంత సమయం అని కాదు. నువ్వు దేవునితో స్పెండ్ చేసినప్పుడు అసలు సమయంతో నీకు పని లేదు. నువ్వు ఆయనతో స్పెండ్ చేసినప్పుడు సమయం కూడా తెలీదు. నా జీవితంలో అది నేను చూసాను. కొన్నిసార్లు రాత్రిపూట గడిపినప్పుడు ఉదయం 4, 5 అయిపోవడం నేను చూసాను. కొన్నిసార్లు ఉదయము దేవునితో కూర్చున్నప్పుడు, ఆయనతో స్పెండ్ చేసినప్పుడు అలాగా స ఉదయము సూర్యుడు వెళ్ళిపోయి చంద్రుడు రావడం నేను చూసాను. సు సూర్యుని యొక్క కాంతి వెళ్ళిపోయి మర కిటికీలోని చీకటి నేను చూసాను. ఓకే. ఎందుకంటే నువ్వు ఆయనతో స్పెండ్ చేస్తున్నావు. ఈ లోకంలో ఉన్న ఒక స్నేహితుడితో స్పెండ్ చేసినప్పుడే టైం తెలీదు. అలాంటిది నిజమైన స్నేహితుడు ఆయన నీ తండ్రి. ఆయన నీ ప్రియుడు. ఆయన నీ సర్వస్వం. చాలామంది అనుకుంటారు సమాధానం ఎక్కడ దొరుకుతది, అక్కడ దొరుకుతది. శాంతి అక్కడ దొరుకుతది అనుకుంటారు. నిజానికి నువ్వు శాంతి, సమాధానం, ప్రేమ, ఆనందము ఎక్కడొక్క దగ్గర దొరుకుతది అని అనుకుంటే, దేవుడు నీకిస్తాడు అనుకుంటే అది భ్రమ అది. ఎందుకో తెలుసా? దేవుడే ఆ శాంతి. దేవుడే ఆ ప్రేమ. దేవుడే దేవుడే ఆ సమాధానమై ఉన్నాడు. హి ఈస్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్. ఆయనే సమాధానకర్త. చాలామంది తెలీదు. దేవుడి దగ్గరికెళ్తే సమాధానం దొరుకుతది అవును. ఎందుకో తెలుసా? నువ్వు ఆయనని చూస్తున్నావు కాబట్టి. ఆయన ప్రెజెన్స్‌లో ఉన్నావు కాబట్టి. ఆయనతో రిలేషన్‌షిప్‌లో ఆయన ప్రేమను అనుభవించావు కాబట్టి నీకు సమాధానం దొరికింది. ఆమేన్. ఆమేన్. పరిపూర్ణ ప్రేమ భయాన్ని వెలగొడతది. ఒకసారి ఆయనతో మాట్లాడిన తర్వాత ఇవన్నీ భయం పోతది. ఏదైనా సరే నథింగ్ అనిపిస్తది నీకు. ఎందుకు? ఆ సమస్య నువ్వు జయిస్తావు అనిపిస్తది. ఎందుకు? పరిపూర్ణ ప్రేమ భయాన్ని వెలగొడతది. ఆయనతో స్పెండ్ చేసినప్పుడు ఆయన ప్రేమ నీ హృదయంలో కుమ్మరించబడి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నీకు విశ్వాసం పెరిగిపోతది. హల్లెలూయా! హల్లెలూయా! అందుకనే ప్రేమ, సంతోషం, సమాధానం ఓకే. ఇవన్నీ కూడా ఆయనే. ఏ చాలామంది మెటీరియల్ థింగ్స్‌లో వీటిని వెతుకుతారు. కాదు. ఆయన సమాధానం ఉన్నారు. ఆయనే ప్రేమై ఉన్నారు. ఆయనను ప్రేమిస్తున్నాడు. ఆయనను ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా! ఆయనను ప్రేమిస్తున్నాడు. ఆయన నీ గురించి ప్రాణం పెట్టారు. ఆయన నీ గురించి ప్రాణం పెట్టారు. ఆయన నీతో ఉన్నారు. అందుకని ఆయన సమస్త భారం మోయుచున్న జనులారా నా యొద్దకు రండి. నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. ఎందుకో తెలుసా? ఆయనే విశ్రాంతి కాబట్టి. హీబ్రూస్‌లోని మోసే మోసే నడిపించినప్పుడు ఓకే. ఆహ్, పాత నిబంధనలోని మోసే నడిపించినప్పుడు వాళ్ళు కానాను దేశం అన్నది రెస్ట్ అంట యాక్చువల్లీ. ఓకే. రెస్ట్. పాలు, తేనెలు ప్రవహించే దేశం. వాళ్ళు వాళ్ళు అందులో అడుగుపెట్టిన తర్వాత కూడా మోసే చనిపోయిన తర్వాత యెహోషువ వాళ్ళు తీసుకొని వెళ్ళిన తర్వాత కూడా రెస్ట్ అని ఇంకొక డే అని ఉందంట. వాళ్ళు కంప్లీట్ రెస్ట్‌లోకి వాళ్ళు ఎంటర్ అవ్వలేదు. రెస్ట్‌లోకి ఎంటర్ అవ్వలేదు. ఆ రెస్ట్ ఎవరో తెలుసా? జీసస్ క్రైస్ట్. ఆ రెస్ట్ యేసుక్రీస్తు. ఆ విశ్రాంతి యేసుక్రీస్తు. ఆయనే సర్వస్వం. నువ్వెప్పుడైతే ఆయనతో స్పెండ్ చేస్తావో నువ్వు రెస్ట్‌లో ఉంటావు. నువ్వు రెస్ట్‌లో ఎంత పనైనా సరే నువ్వు చేయగలవు. నీ మైండ్ రెస్ట్‌లో ఉంటది. నీ హార్ట్ రెస్ట్‌లో ఉంటది. ఓకే. నీ పీస్‌లో ఉంటావు.
నువ్వు ఎంత కష్టమైన పనైనా సరే నువ్వు చేయగలుగుతావు. ఎవరికైనా అది ఇంపాసిబుల్. కానీ నీకు పాసిబుల్ అవుతది. హల్లెలూయా! ఆమెన్. అందుకనే అంటారాయన, "సమస్త భారం మోయిచున్న జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తున్నాను." విశ్రాంతి ఇస్తానంట ఆయన. ఆమెన్. మనం ఏం చేస్తాం? ఆ భారాన్ని మనం మోస్తాం. లేదు, ఆ భారం ఆయన మీదెయి. ఆయనతో నీకేదైనా ఏ విషయంలో సరే నీకు చాలా కృంగిపోతున్నావా? నువ్వు చింతిస్తున్నావా? నిద్ర పట్టట్లేదా? ఆయనకి ఆ విషయం చెప్పు. ప్రభా, నాకు చాలా భయమేస్తుంది. నాకు చాలా చిరాకుగుంది. నా వల్ల అవ్వట్లేదు. నన్ను చాలా హర్ట్ చేశారు ప్రభా. నేను క్షమించలేకపోతున్నాను. నాకు సహాయం దయచేయి అని నువ్వు దేవుడిని అడుగు. దేవుడు నీకు సహాయం చేస్తాడు. అప్పటివరకు అదంతా కొన్ని చాలా, చాలా ఇబ్బందిగా ఉండుండొచ్చు. చాలా కష్టంగా ఉండుండొచ్చు. కానీ నువ్వు ఆయనకి చెప్పిన తర్వాత నీకు నీ హార్ట్ ఫ్రీ అయిపోతది. నువ్వు ఈజీగా వాటిలో నుంచి ముందుకెళ్ళిపోతావు. అందుకనే నువ్వు దేవునికి ఏదైతే నువ్వు తెలియపరచవో అక్కడ నీకు స్వస్థత రాదు. మనం ఎప్పుడు కూడా దేవుని దగ్గర ఓపెన్‌గా ఉండాలి. ఓపెన్‌గా ఉండాలి. నువ్వు చెప్పాలి. కానీ నీ స్నేహితుడు, నీ డ్యాడీ, ఆమెన్. అందుకనే సమయోచితమైన సహాయం కొరకు కృప పొందడానికి కృపా సింహాసనం వద్దకు ధైర్యంగా రమ్మంటానే. హల్లెలూయా! హల్లెలూయా! కమ్ బోల్డ్‌లీ టు ద థ్రోన్ ఆఫ్ గ్రేస్. ధైర్యంగా రా. ఆమెన్. ధైర్యంగా ఎవరిని రమ్మంటారు? ఆమెన్. భయపడుతున్నాను. దేవుడన్నారు, భయపడక, ధైర్యంగా రా. ధైర్యంగా రా. ఆమెన్. హల్లెలూయా! అందుకని ఆయన శోధనలో ప్రవేశించుకున్నట్లు మీరు మెలకువ కలిగి ప్రార్థన చేయడని మత్తయి సువార్త 26 అధ్యాయం 41 వచనంలో ఉంటాయి. ఓకే. ఆయన శిష్యులకి చాలా అద్భుతంగా మనకి ప్రేయర్ ఏంటి? ప్రేయర్‌కున్న ప్రాముఖ్యత ఏంటి? అని యేసుక్రీస్తు వాళ్ళకి తెలియపరిచారు. అందుకనే శిష్యులు యేసుక్రీస్తు దగ్గరికొచ్చి, "ప్రభువా, ఎలా అద్భుతాలు చేయాలి? ఏంటి, ఎలా సూచక్రియలు చేయాలి? ఓకే. ఎలా మేము ఈ ముందుకెళ్ళాలి?" అని అడగలేదు. వాళ్ళు ఒక్కటే అడిగారు యేసుక్రీస్తుని. "ప్రభువా, మేము ఎలా ప్రార్థన చేయాలని" అడిగారు. హల్లెలూయా! అందుకని యేసుక్రీస్తు అంటారు, "ఇలాగ ప్రార్థన చేయండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందును కూడా నెరవేరును గాక" అని చెప్పేసి ఆయన ఇలాగ ప్రార్థన చేయమంటారు. ఆ ప్రార్థన చాలా పవర్‌ఫుల్. ఎందుకో తెలుసా? నువ్వెప్పుడైతే నువ్వు ప్రార్థన చేసినప్పుడు, తండ్రి నా చిత్తం కాదు నీ చిత్తం జరుగును గాక, ఆ మైండ్ సెట్‌లోని నువ్వు ప్రార్థన చేసినప్పుడు నువ్వు ముందుకెళ్ళిపోతావు. చాలా సార్లు మన సొంత ఆలోచనల వల్ల మనం ఆగిపోతాం. అందుకనే దేనికి వాక్యం చెప్తుంది, నీ సొంత ఆలోచన నువ్వు ఆధారం చేసుకోనక నువ్వు ఖచ్చితంగా ఆగిపోతావు. ముందుకెళ్ళవు. ఎప్పుడైతే నువ్వు ప్రభువా నా చిత్తం కాదు నీ చిత్తం జరుగును గాక అని ఏ సిట్యుయేషన్ అయినా సరే దేవుడి దగ్గర తీసుకొనొచ్చి, అది మ్యారేజ్ అయినా, అది జాబ్ అయినా, ఈ లైఫ్‌లో ఎంత పెద్ద ఇంపార్టెంట్ విషయం అయినా సరే, ఎంత ప్రాబ్లమ్ అయినా సరే, ఏదైనా సరే నువ్వు దేవుడి దగ్గరికొచ్చి, ప్రభువా నాకు అర్థం అవ్వట్లేదు, నాకు సహాయం దయచేయి. ఇది నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది నా దృష్టికి. కానీ నా చిత్తం కాదు నీ చిత్తం జరుగును గాక. ఇది నాకు నా నా ఆలోచన ప్రకారం అయితే ఇది రైట్ అనిపిస్తుంది. కానీ ప్రభా, మేబీ అది రాంగ్ అవ్వచ్చు. నాకు జ్ఞానం సరిపోక నేను రాంగ్ స్టెప్ అయ్యొచ్చు. నాకు సహాయం దయచేయి. నాకు జ్ఞానం దయచేయి. నువ్వు అడిగినప్పుడు దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఇంకా ఇది ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకున్నప్పుడు నువ్వు ఏదో నీకు నచ్చిందని నువ్వు డెసిషన్ తీసుకుని నువ్వు ఫెయిల్ అవ్వచ్చు. ప్రభా, నాకు నచ్చింది. కానీ ప్రభా నా చిత్తం కాదు నీ చిత్తం జరుగును గాక అని నువ్వు ప్రే చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆయన ఆయన ఆలోచన నీకిస్తాడు. ఆయన నీతో మాట్లాడతారు. దర్శనం ద్వారా, కలల ద్వారా, ఓకే. దేవుని స్వరం ద్వారా, వాక్యం ద్వారా, ఓకే. దైవజనుడు ద్వారా. ఆమేన్. దేవుడు నీతో మాట్లాడతారు. నీ సహోదరుని ద్వారా, నీ తల్లి ద్వారా, తండ్రి ద్వారా దేవుడు మాట్లాడతారు. ఆమేన్. హల్లెలూయా! అందుకనే యేసుక్రీస్తు కూడా గెత్సేమనే తోటలో, తండ్రి నా చిత్తం కాదు నీ చిత్తం జరుగును గాక అని ప్రార్థన చేస్తారు. హల్లెలూయా! ఆమేన్. మరి అది మన జీవితంలో చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే నువ్వు ప్రార్థనలోని ఆయనతో స్పెండ్ చేస్తున్నప్పుడు, తండ్రి ఐయామ్ రెడీ. నన్ను నడిపించు. నువ్వు ఆ మైండ్ సెట్‌లో ముందుకెళ్ళినప్పుడు, ఆయనతో స్పెండ్ చేసినప్పుడు, కొన్నిసార్లు నేను ప్రార్థన చేసినప్పుడు, ఆ ప్రార్థన అవసరతను నేను మర్చిపోయి, నేను ఆయన ప్రేమను అనుభవించడం మొదలుపెడుతూ ఉంటాను. పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి యొక్క ప్రేమతో నన్ను నింపుతారు. ఓకే. తండ్రి యొక్క ప్రేమతో నింపుతారు. ఆయన యొక్క ప్రెజెన్స్‌లోకెళ్ళిపోతాను నేను. సమయాన్ని మర్చిపోతాను. ఆయనతోనే చాలా విషయాలు మాట్లాడుతుంటా. అవసరతలనే కాదు, చాలా విషయాలు. తర్వాత ఆయన నాతో మాట్లాడుతుంటారు. ఆయన ఆహ్,
కొన్ని రోజులయిన తర్వాత ఏం చేయాలి అన్న దేవుడు నాతో మాట్లాడతారు. ఎక్కడికి వెళ్ళాలన్న దేవుడు మాట్లాడతాడు. ఓకే. హల్లెలూయా! ఎక్కడ ఎవరి దగ్గర జాగ్రత్తగుండాలి. ఇక్కడ నువ్వు మిస్టేక్ చేసావు. ఇక్కడ నువ్వు అనుకుంటున్న ఆలోచన రైట్ కాదు. ఇక్కడ నువ్వు తీర్పు తీర్చలేదు. ఇక్కడ నువ్వు బలహీనంగా ఉన్నావు. ఇక్కడ నీకు బలం కావాలి అని దేవుడు నన్ను సరిచేస్తాడు. తర్వాత మరలా పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థన అవసరతల గురించి ప్రార్థన చేయడానికి మరల నన్ను ప్రేరేపిస్తారు. ఆమేన్. ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో పరిశుద్ధాత్మ దేవుడిని అడుగు. పరిశుద్ధాత్మ దేవుడు నా మీదకి రండి. నన్ను నింపండి. హల్లెలూయా! ఆత్మతో ఎప్పుడైతే నింపబడతావో ఆమేన్. నువ్వు సరెండర్ అయిపోవాలి. ఆమేన్. నేను ప్రేయర్ చేసినప్పుడు నేను సరెండర్ అయిపోతాను. పరిశుద్ధాత్మ నన్ను నడిపించండి. ఆ ప్రేయర్ సమయం కూడా తెలీదు. ఆ ప్రేయర్ అలా ముందుకెళ్ళిపోతూ ఉంటాయి. ఆమేన్. ఆమేన్. ప్రేయర్ చాలా పవర్‌ఫుల్. ఆమేన్. ఆమేన్. యేసుక్రీస్తు కూడా తండ్రి ఏదైతే చేస్తున్నారో అదే నేను చేస్తున్నాను. తండ్రి ఏదైతే చెప్పారో అదే నేను మాట్లాడుతున్నాను. తండ్రి చెప్పకుండా నేను ఏది చేయట్లేదు అని అంటారు. ఎలా? తండ్రి తండ్రి నడిపింపు ఎక్కువగా ఆయన ఎక్కడ చూస్తున్నారు? ప్రార్థన. ఏకాంతంగా. హల్లెలూయా! అందరూ కలిసి ప్రార్థన చేయడం చాలా ఇంపార్టెంట్. ఓకే. సహోదరులు ఐక్యంగా కూడుకుంటా మానొద్దని అంటారు. ఓకే. అలాగే అందరూ కలిసి ప్రార్థన చేయడం ఎంతైతే ఇంపార్టెంటో, నువ్వు ఏకాంతంగా తండ్రితో గడపడం కూడా చాలా ఇంపార్టెంట్. ఆమేన్. హల్లెలూయా! అందుకనే పౌలు గారు ఇంకొక దగ్గర నేను మీ పట్ల రాత్రింపగలు మీ గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానంటారు. ఓకే. ఇంకా మీ మనోనేత్రాలు వెలిగింపబడాలని నేను తండ్రికి నేను ప్రార్థన చేస్తున్నాను అంటారు. ఇంకా మీరు దేవుని ప్రేమలో లోతుని, ఎత్తుని, వెడల్పుని తెలుసుకోవాలని నేను అనుకుంటున్నాను అంటాడు పౌలు. ఎందుకు? తండ్రి చిత్తం కాదా మన దేవుని ప్రేమలో వెళ్ళడానికి? తండ్రి చిత్తమే. కానీ మనము ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు మనము తండ్రికి ఆ విషయంలో మనం లోబడుతున్నాం. నేను నమ్ముతున్నాను. తండ్రి చిత్తమే మన మనోనేత్రాలు వెలిగింపబడాలని. ఓకే. ఆయన ప్లాన్స్ మన జీవితంలో వర్క్ అవ్వాలని. కానీ ఎప్పుడైతే మనం ఒబే అవుతామో, మన దేవునికి అగ్రి అవుతున్నాం. లార్డ్ ఐయామ్ రెడీ. హల్లెలూయా! మనం నమ్ముతున్నాం. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా! సో, అందువలన ప్రార్థన అన్నది చాలా ప్రాముఖ్యమైనది. దేవునితో స్పెండ్ చేసినప్పుడు ముందుకెళ్ళిపోతాం. ఆమేన్. ఆమేన్. ఈ వాక్యం ద్వారా మీరు దీవించబడ్డారని నమ్ముతున్నా. గాడ్ బ్లెస్ యూ.